నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. 85% ఉన్న మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ 15% ఉన్న అగ్రవర్ణాలకి ఓట్లు వేసి వాళ్ళని కుర్చీలో పెడుతున్నాము. మన ఓటు మనమే వేసుకొని రాజ్యాధికారానికి రావాలని పిలుపునిచ్చారు పూస నరసింహ బెస్తా. ప్రధాన కార్యదర్శి తెలంగాణ గంగత పోస్తవ కమిటీ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత, రైతుల పక్షాన పోరాడిన దీశాలి శ్రీమతి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఎం అరుణ్ కుమార్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 231వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మేకల దాసు, అంబేద్కర్ సంఘం గట్కేసర్, కె నరసింహరావు, గుండ్ల ఆంజనేయులు గౌడ్, వుడ్కురి అశోక్ గౌడ్, తాల్కా రాములు, కడప రవి, మీసాల రాజేష్ కుమార్, జగదీష్, గణేష్ గౌడ్, ఈ విష్ణు, టి భరత్, జి ప్రవీణ్, జె అఖిల్, డి శివకృష్ణ, యాకేష్, లలిత్ తదితరులు పాల్గొన్నారు. చిన్న ఉదాహరణ మాటకి కాదు, చెప్పింది ఒకటి. ఈ 2-3 ఏళ్లలో జరిగిన విషయాలే వాళ్ళు ఆ రోజు చెప్పినట్టు అన్నారు. ఎట్లా అదలకుతలం అవుతున్నాయి, మనం ఎందుకు నిలబెట్టుకుంటున్నాం? దానికి కారణం ఏంటి? కళ్ళు మూసి ఏం గంటలు కట్టేది కాదు. ఇలా ఓపెన్ ఛాలెంజ్. ఆ రాజ్యాంగం గట్టిగా నిలబడితే ఇక్కడ ప్రజాస్వామ్యం పునాది గట్టి ఉంది. ప్రజాస్వామ్యం పునాది గట్టి ఉన్నప్పుడు ఈ దేశం గురించి ఎవ్వడు చిన్న కింద మీద అయితే కానీ మనం ఎప్పటికీ లోకల్ లేకుండా కలియుగం ఉన్నంత వరకు ఆయన రాజ్యాంగం పడుతుంది. తన లోపల ఒక చైతన్యం తెచ్చుకోవాలి. నేను నా దేశం, డూ యువర్ డ్యూటీ టు డూ యువర్ కంట్రీ. నువ్వు ఏ ఉద్యోగం చేసినా నువ్వు దేశానికి సేవ చేస్తున్నట్టే. కాబట్టి మనము ఎక్కడ ఫ్యాక్టరీలు చేసినా, కూలి చేసినా, నాలి చేసినా, ఏది చేసినా దేశ సంపద పెంచుకున్నాం. దేశ సంపద సమపాలలో పంచబడాలని రాజ్యాంగంలో రాసిందని. లేదట్లా ఉన్న వాళ్ళకే సంపద వస్తున్నది, లేని వాళ్ళే అవుతున్నారు. ఇది రాజ్యాంగ సూత్రం కాదు. రాజ్యాంగ సూత్రం ఒకటే, మెజార్టీ జిల్లా. మనం కూడా చట్టసభలలో పోవాలి, మనకు కూడా రిజర్వేషన్ రావాలి. ఇదే మనం పోరాటం చేయాలి. కవిత చెప్పిన సూక్తి కూడా అదే. ఈ కర్మభూమిలో ఏం కర్మ అనుభవిస్తే అదే ఫలం వస్తుంది. కాబట్టి గట్టిగా ప్రజలందరికీ నేను జవాబు చెప్తున్నా. ఇంతమంది కార్యక్రమం అరుణ్ కుమార్ మరి ఈ బ్యానర్ మీద నేను ఒక సూచన చేసిన ఇందాక. ఏదైతే బ్యానర్ పేరు ఏమండి? ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ బోర్డు. అది డైలీ పబ్లిక్ ఇస్తుంది, తీసేసి అక్కడ పెట్టాలి. నా సూచన. మీరందరూ మెజారిటీ ఆలోచన చేయండి. ఆ బ్యానర్ ఇక్కడ ఉండాలి. 231వ వారం వచ్చింది కాబట్టి అది ఉండటం వల్ల అక్కడ ప్రతి ఆదివారము జ్ఞానమాల ఆదివారం రోజు సమయం పెట్టి అందరూ కూడా అది చేయాలని ఒక స్లోగన్ రాసి ఉంచాలని నేను సూచన చేస్తూ, అది అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులు, ఆ యొక్క సంస్థకు అరుణ్ కుమార్కు, మరి అన్నగారికి, తోటితో పనిచేసినటువంటి అంజనేయులు, అర్చన్నకు, అర్జన్ గారికి, మిగతా పేర్లు ఎవరెవరు ఉన్నాయో గట్టిగా యావత్ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం సమర్పించి సెలవుస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ఆయన ఒక సంకల్పం తీసుకున్నప్పుడు మనిషికి సాధ్యము కాని అన్నది ఏది ఉండదు. ఏంటంటే మనం అంబేద్కర్ నుంచి ఆదర్శంగా చూసుకున్న తర్వాత ఇలా గట్టేసర్లని చూడండి. 231 వారము ఏది ఏమైనా వర్షాలు పడ్డా, తుఫాన్లు వచ్చినా, ఎవరు ఏడ్చినా 5 మంది రాని, 20 మంది రాని, 4 రాని, అంటే ఒక కార్యక్రమం నిర్వహిస్తుందంటే నిలబడుతుందా గట్టించి, అంటే ఒక అంబేద్కర్ రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న వ్యక్తులకే, ఇవన్నీ వ్యక్తులకే సాధ్యం. లేకపోతే ఎవరికి ఇటువంటి విషయాలు సాధ్యం కాదు. ఆయనకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే ఈరోజు మనం రాజ్యాంగం ఎంత గొప్పదంటే, అంబేద్కర్ రాజ్యాంగం అన్నది ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను ఇక్కడ చెప్పినాను. ఈ దేశాన్ని అంబేద్కర్ రాజ్యాంగము ఈ దేశాన్ని అనేక సందర్భాలలో మనము మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకున్న తర్వాత
అనేక ఒడిదుడుకులు కింద మీద చాలా సందర్భాలలో దేశం ఒడిదుడుకులల్లో ఎదుర్కొంటూ వచ్చింది. అటువంటి సందర్భంలో ఈరోజు సరే పాస్ట్ గతం కదా, ఈరోజు చూస్తున్నాం ప్రపంచ దేశాలే కుదేలైన పరిస్థితి. అంటే చిన్న దేశాలు మన తాన 2% 140 కోట్ల జనాభా ఇవ్వాలి. ఆయన అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రోజు సగం జనాభా కూడా లేని టైంల నుంచి ఇలా డబల్ జనాభా ఉండి 140 కోట్లు ఇంత పెద్ద దేశము. మనము చిన్న దేశాలు 2 కోట్లు 3 కోట్లు 1 కోటి ఉన్న మందికి అదలా కుదరం. అంటే కింద మీద ఆగా పరిస్థితులు చూస్తున్నాం. ఇలా 140-150 కోట్ల జనాభా ఎట్లా నిలబడుతుంది? ఒక్కటే దీనికి ఒక రాజ్యాంగం పునాదే. రాజ్యాంగము రక్షణ కవచమే. మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రక్షణ కవచం. ఆ రాజ్యాంగం అమలవుతుంది. రాజ్యానికి ఇంతకుముందు అన్నలు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి ముడివడి చాలా ఉంది. అయితే ఈ ప్రజాస్వామ్యం మనం చూస్తున్నది ఇంకా రాజ్యాంగాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన నాయకులు కనుక ఇంకా అంటే ఆయన రాసింది నాకు తెలిసి అఫ్కోర్స్ 50% కూడా వచ్చింది ఒకటి, చెప్పేది ఒకటి, పాటించేది ఒకటి. అంటే 50% కూడా అమలు చేసలేదు. అంటే మీదొకటి ఆయన రాసిన రాజ్యాంగంతో ఓటు హక్కు ద్వారా వస్తువులు కూసుంటూలు పోతున్నారు. కానీ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఏదైతే రాజ్యాంగం ఆయన నిస్వార్థంగా రాసిందో ఈరోజు మనం రాస్తే ఇలా ప్రపంచం 140 కోట్లు కానీ ఇంకా 150 కోట్లు కానీ ఒక బంగారు భారతదేశం అయితే బంగారు భారతదేశం. ఇలా ఓడు మనం భయపెట్టించేది కాదు. భారతదేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తీసుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను హోదాలోను అవకాశంలో సమానత్వంలో ప్రతిష్టకు మరియు భారతంలో గౌరవమును జాతీయ వ్యక్తిత్వాన్ని ఈ రాజ్యాంగాన్ని గురుకులే ఆలోచనలతో ఈ వారసుడు శాంతిగా పని విధానంలో నిరంతరం విశ్వాసంగా దేశభక్తికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జై హింద్, జై భారత్. భవిష్యత్తు చాలా బాగున్నది. భవిష్యత్తులో మనమందరం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనే ఉద్దేశమే ఆ యొక్క కార్యక్రమమే మా యొక్క ఆలోచన కూడా అదే. అందుకోసమే మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చైతన్యపరిచి ఆలోచన విధాన్ని ముందు తీసుకెళ్ళబడాలి. ఈరోజు మనం ఇక్కడ వర్ధంతులు జయంతులు మనం అయితే చేస్తున్నామో ఈ మహనీయులందరూ కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మహనీయులు. ఈ మహనీయుల చరిత్రను మనుగడ బట్టి అగ్రవర్ణ బ్రాహ్మణుల చరిత్రను బయటికి తీసుకొచ్చిన సమాజంలో మనం అందరం కూడా ఉన్నాము. ఆ చరిత్రను మనము తుడిచివేసి మన చరిత్ర మనం చెప్పుకోవాలంటే మన మహనీయులను మనం స్మరించుకోవాలి. మన మహనీయులను స్మరించుకొని మన మహనీయుల చరిత్ర మనం చెప్పినప్పుడే మన మహనీయులు మన ఇంట్లో పుడతారు. ఈరోజు మన ఇంట్లో పుట్టే పిల్లలు ఎవరైతున్నారో మన ఇంట్లో పుట్టే పిల్లలకు కూడా ఓ సావిత్రిబాయి పూలే, ఓ మహాత్మా జ్యోతిరావు పూలే, ఓ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఓ చాకలి ఐలమ్మ అని పేర్లు పట్టుకొని ఆ మహనీయుల చరిత్ర మనం చెప్పినప్పుడే ఆ మళ్ళీ తిరిగి మహనీయులు పుడతారు. ఆ చరిత్ర ముందుకొచ్చి మనము రాజ్యాధికారం వస్తుంది. దాదాపు చూడండి 75 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2047 వస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పడుతుంది. ఈ 100 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా భారతదేశంలో ఇప్పటికీ ఒక్క బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి ఒక్క ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ లేని పరిస్థితి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడింది. ఈరోజు యూపీ రాష్ట్రంలో చూసుకుంటే ఒక దళితురాలు సీఎం కావడం జరిగింది. ఈరోజు తమిళనాడులో చూసుకుంటే ఆయన ఒక మంగళి కులం సంబంధించిన వ్యక్తి సీఎం కావడం జరిగింది. ఓ కర్ణాటక రాష్ట్రం చూసుకుంటే ఆయన కుమారి కులం నుంచి సీఎం కావడం జరిగింది. అట్లా కొన్ని రాష్ట్రాలలో కొన్ని బీసీ ఎస్సీ ఎస్టీ కులాల నుంచి సీఎంలు కావడం జరిగింది. కానీ అంతిమ లక్ష్యం ప్రధానమంత్రి. ఎందుకోసమంటే అన్నగారు చెప్పిన మాట చాలా గొప్ప మాట. ఏ మాట చెప్పారు? ఈ దేశ సంపదను మనము ఈ దేశ సంపద జనాభా ఎంతో ఆ రకంగా పంచాలి. ఆ రకంగా అంటే సంపద మనది కానీ అది దోచుకుంటుంది అగ్రవర్ణాలు. దీన్ని మనం గ్రహించి ఆ సంపదని మనకొచ్చే విధంగా మనం పాటుపడాల్సిన అవసరం ఉందని కూడా సభ తెలియజేసుకుంటాం.
మనం ఈ చైతన్యం మనం తెలుసుకొని ఈ చైతన్యాన్ని అందరికీ కూడా పంచినప్పుడే మనం ఈ దేశంలో పుట్టి ఈ భారతదేశానికి ఒక వండదక్షిణ వ్యక్తులు మొత్తం మనం కూడా సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వేసుకుంటున్నాం. గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు కారణం కాదు. దానికి పద్మశ్రీ నరహరి కుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న నరసింహరావు అన్న గారు, అన్న ఉప్పు అశోక్ గౌడ్ అన్న గారు, బల్లారి గణేష్ గౌడ్ గారు, రాకేష్ గారు, ప్రవీణ్ గారు, శివకృష్ణ గారు, మిసల్ రాజేష్ గారు, అఖిల్ గారు, విష్ణు గారు, మరియు అన్న జగదీష్ అన్న గారు, లలిత్ గారు, కనకరాములు గారు, కనకరమణ గారు, గుళ్ళ అంజల్ గౌడన్న గారు, పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీళ్ళందరూ సహసహకారంతో గట్కేశ్వరం యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వేస్తున్నాను. నాకు గౌరవప్రదంగా గట్కేశ్వర్లో జరిగే అంబేద్కర్ జ్ఞానమాల ప్రతి వారం జరుగుతున్న సందర్భంగా 231వ జ్ఞానమాలకు మమ్మల్ని ఆహ్వానించడం మేము చాలా సంతోషంగా ఉన్నాము. నా పేరు పూస నరసింహ బెస్తా. నేను 18 ఏళ్ళుగా మన గంగ కోసం గండిపేట న్యూట్రిషన్ సాగర్లో జరుపుతా వేల మందితో గంట ఐక్యతకే చేయడానికి ఏదైతే ఇప్పుడు బాబాసాహెబ్ వాటితో పాటు ఉన్నటువంటి మహనీయులందరూ కూడా కాకరమ్మ ఇంతమంది పేర్లు చెప్పాలని పిల్లలు ఇందాక పిల్లలు చెప్పి మహనీయులు ఈ భారతదేశానికి భారత భూమి అంటే ఏంది కబీర్ దాస్ ఒక దోయ చెప్తాడు. ఏమని చెప్తాడు కబీర్ దాసు? मोती बांध के आया जग में हाथ पसारे जाएगा ये दुनिया है करम की जो बोवेगा तो पावेगा सोच यहाँ से विष लेकर या अमृत लेकर जाएगा ये दुनिया है कर्म की खेती है. कबीरदास का कहना है कि दुनिया पूरा कर्म की खेती है. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు కర్మభూమిలా ఏమి తీసుకుంటారు? జైసీకరిణి వైసీకరిణి, నువ్వు ఏం చేస్తావో అదే ఇక్కడ దొరుకుతుంది నీకు అనే సూత్రము ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళ సంఖ్యలను నుంచి స్వరాజ్యం సాధించినప్పుడు దీన్ని ఎట్లా పరిపాలన చేసుకోవాలని ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని దాంట్లో ఒక సూత్రం ఉంది. చాలామంది ఇక్కడ మాట్లాడడం ఉండొచ్చు. ఇక్కడ 230 వారాలు జరిగింది. సూత్రం ఏంటంటే ఒకటే సూత్రం, భారత రాజ్యాంగ సూత్రం ఏంటిది? మెజారిటీ ఆఫ్ ది లా. ఏముంటుంది? పంచాయతీలవో, గ్రామ పంచాయతీలవో, అసెంబ్లీలవో, పార్లమెంట్లవో మెజారిటీ ఆఫ్ ది లా. ఓటింగ్ చేస్తే ఎవరు మెజారిటీగా ఉంటే అది రూల్ పాస్ అవుతుంది. సో మర్చిపోయారు పాలకులు, తమకు అనుగుణంగా మార్చుకున్నారు చట్టాలను. అధిక పాపులేషన్ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్కు అధికారానికి దూరంగా ఉంచారు. సిగ్గుచేట అంటున్నా నేను. బాబాసాహెబ్ ఆ సూత్రము భారతదేశం న్యాయ వ్యవస్థల సెషన్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నడిచేది మెజారిటీ ఆఫ్ ది లా. మరి ఎందుకు 75 సంవత్సరాలు అయింది? ఏం జరుగుతుంది? మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు రాజ్యాధికం చేయాలా? మరి అంబేద్కర్ రాసినటువంటి దాంట్లో అప్పుడు రాజ్యాంగంలో ఎస్టీకి ఇచ్చారు రిజర్వేషన్. ఎందుకు ఇచ్చారు అంటే దాని పర్పస్ ఏంటంటే వాళ్ళను పార్లమెంట్కు తీసుకురావాలి, చట్టసభలకు. వాళ్ళకి రిజర్వేషన్ చేస్తే ఆ రిజర్వేషన్ ద్వారా పార్లమెంట్కి వస్తుంది. మరి పడుగు వర్గాలు ఉన్నారు అధిక సంఖ్యలో, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఇలా వారే ఏలుకునే వాళ్ళు కదా, వాళ్ళని దూరం ఉంచి వాళ్ళ కుటిల నీతుల ద్వారా, ద్వంద్వ పాలసీ ద్వారా బడుగులను, బలహీన వర్గాలను రాజ్యాధికారానికి దూరంగా ఉంచి ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. మరి రాజ్యాంగ సూత్రం అంటే ఏముంది? మెజారిటీ ఆఫ్ ది లా ఉంది. మరి సుప్రీంకోర్టులో కూడా డివిజన్ బెంచ్, తర్వాత ఫుల్ బెంచ్, అలాగా తీర్పులు వస్తాయి మనకు.
మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? మరి ప్రజలను ఎవరు చైతన్యపరచాలా? ఎంతోమంది త్యాగం అయిపోయారు, వాళ్ళందరూ చెప్పింది ఇదే. చెప్పిన మాటలో మనం ఒకటి అర్థం చేసుకుంటే ఈరోజు మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు మనము మొన్ననే శ్రీలంకలో జరిగిన ఘటన మనకు తెలుసు. శ్రీలంక దేశం ఏ రకంగా అయిందనేది, అలాగే మొన్ననే బంగ్లాదేశ్ ఏ రకంగా అయిందనేది చూసినాం. ఇప్పుడు మన పైన ఉన్న నేపాల్ దేశంలో కూడా ఏ రకంగా చూస్తున్నాం. అంటే రాజ్యాంగంలో స్థిరత్వం, ప్రజాస్వామ్యం, ఈ నైతిక విలువలని లేకపోతే దేశాలే ఆ రకంగా అయ్యే పరిస్థితి. అంటే మనిషిలో ఉండాలి, మనిషితో పాటు దేశంలో కూడా ఉండాలి. ఆ మనిషిలో ఉంటేనే దేశంలో వస్తాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవన్నీ ఉంటాయి కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచింది. రాజ్యాంగంలో పొందుపరిచిన అమలు జరుగుతున్నాయి. సో మనమందరం కూడా ఆ రకమైన ఆలోచన విధానంతో మనమందరం కూడా ఉంటే మన దేశం కూడా చాలా బాగుపడుతుంది. ఈరోజు భారతదేశం ఇంత గట్టిగా ఉండి, ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో జీడిపి చూసుకుంటే చైనా కుదేల్లోనే ఉన్నది, అమెరికా కుదేల్లోనే ఉన్నది. ఈ రకంగా ప్రపంచంలో ఏ దేశాలు, రష్యా అదే పరిస్థితిలో ఉన్నది, ఈ ఫ్రాన్స్ అదే పరిస్థితిలో ఉన్నది. ఫ్రాన్స్ రీసెంట్గా ఈ రకంగా ప్రపంచ దేశాలన్నీ ఈ రకంగా జరుగుతుంది. కానీ భారతదేశం ఇంత స్థిరంగా ఉన్నది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మనం అందరం కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అన్నగారు ఉట్కూరు అశోక్ గౌడ్ అన్నగారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.